నందమూరి నరసింహం బాలకృష్ణ గారి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ విషయంలో బాలయ్యకి బాబీకి గొడవ జరిగింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడుతాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు బాబీ గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే ఆ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ విషయంలో బాలయ్య గారికి అలాగే బాబీకి మధ్య డిష్యూ అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందా? యాక్చువల్గా చెప్పాలి అంటే బాలయ్య గారి సినిమా సంక్రాంతికి అనౌన్స్మెంట్ జరిగింది 109. సేమ్ సంక్రాంతికి హిట్ కొట్టినటువంటి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీ డైరెక్టర్. అదే వాల్తేరు వీరయ్యతో అప్పట్లో వీరసింహారెడ్డి పోటీ పడింది గుర్తుంటే. అంటే బాబీకి వర్సెస్ బాలయ్య. అప్పుడు బాబీ వర్సెస్ బాలయ్య అనుకో సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు బాబీ విత్ బాలయ్య అయినా కూడా మళ్ళీ అది బాబీ వర్సెస్ బాలయ్య అయింది అనే ఒక టాక్ వచ్చింది బయటికి. ఇంతకీ ఏం జరిగింది అంటే ఇది సంక్రాంతికి రిలీజ్ అని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సంక్రాంతి రిలీజ్ సినిమాలన్నీ మనకు తెలుసు. వాటి టైటిల్లు, టీజర్లు, ఒకటో రెండో పాటలు కూడా వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ అన్నాం. గేమ్ చేంజర్ కాన్సెప్ట్ ఏంటి, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఫోటోలు, చిన్న టీజరు, 2 పాటలు అన్నీ వచ్చేసాయి. అదే సంక్రాంతికి ముందు విశ్వంబర్ అనుకున్నారు, బట్ లేదు. అయినప్పటికీ దానికి సంబంధించి ఏదో చిన్న టీజర్ రిలీజ్ చేశారు. మళ్ళీ దాన్ని మేకి పోస్ట్పోన్ చేశారు. అంటే మేకి సంబంధించిన టీజర్ కూడా మనకు వచ్చింది. ఇక పుష్ప గురించి అయితే మనకి ఈ డిసెంబర్లో లాస్ట్ ఇయరే మనకి అన్నీ తెలిసిపోయినాయి. ప్రతి సినిమాకి ఇన్ని తెలిసిపోతున్నాయి. మరి ఇదేమో నెల రోజులు లేదు రిలీజ్కి, మహా అయితే అటు ఇటుగా. NBK 109 అంటున్నారు కానీ అసలు అది ఏంటో తెలియట్లా, ఎవడూ చెప్పట్లా. సో ఫ్యాన్స్ అందరూ కూడా మాకు తెలియాలి అనేసరికి అసలు అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఏమీ చెప్పకపోతే నిజంగా సంక్రాంతికి వస్తుందో రాదో, పోస్ట్పోన్ అయిద్దేమో, వీళ్ళేమో కిమ్ కామ్ అనకుండా కూర్చున్నారు అని. వీళ్ళు ప్రకటన ప్రకటించుకున్నారు, నేను November 15కి టైటిల్ రిలీజ్ చేస్తాము, అందరూ వేచి చూడండి అని చెప్పి ఒక ప్రకటన. ఇప్పుడు November 15కి టైటిల్ అంటే 14-13వ తారీఖే వీళ్ళకంటూ అవగాహన ఉంటుందిగా. అంతకుముందే ఇది అని ఒకటి అనుకుంటారు. ఇన్ని టైటిల్లు తీసుకున్న తర్వాత కొన్నిట్లో సింహ వచ్చేలా చూసుకున్నారు, కొన్నిట్లో రెడ్డి వచ్చేలా చూసుకున్నారు. సింహారెడ్డి ఉంటేనే హిట్ కాదు, భగవత్ కేసరి హిట్ అవ్వాలా. అట్లా ఇంకే టైటిల్ ఉన్నా బాలయ్యకి యాప్ట్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య మ్యాని అని నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెడదామండి అని అనుకున్నారు. సరే గో అహెడ్. లాస్ట్కి రెండింటి మధ్యలో తెగింది. ఒకటేమో సర్కార్ సీతారాం అంటే ఆల్రెడీ మనకి టైటిల్లో చాలా విషయాలు అర్థమైపోతున్నాయి. సీతారాం అనే ఆయన క్యారెక్టర్లో బాలయ్య ఉంటాడు. ఆయన ఒక సర్కార్ నౌకరీ జాబ్ చేస్తున్నాడు. ఒకవేళ పోలీసే అనుకో, మనకి దాని తప్ప పవర్ఫుల్ టైటిల్ పెడతారు కాబట్టి అది కాదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి. మరి ఈ గవర్నమెంట్ ఉద్యోగి ఏం చేస్తాడా ఏంటా అనే ఇదిలో కొంతమంది ఉన్నారు. టైటిల్ కూడా పర్లేదులే, బాలయ్య గారికి బాగానే ఉంటుంది, యాప్ టైటిల్ లాగా ఉంది అని అనుకున్నారు. ఈలోపు ఇంకో టైటిల్ తెర మీదకి వచ్చింది, డాకు మహారాజ్ అంటే డాకు అంటే దొంగ మహారాజ్ అంటే ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 2 టైటిల్స్ ని కంపేర్ చేసి స్టోరీని డీకోడ్ చేద్దాం సరదాగా. సర్కార్ సీతారాం, డాకు మహారాజ్ అనే 2 పదార్థాలు బయటికి వచ్చాయి మనకి. దీన్ని బట్టి వంటకం తెలుసుకుందాం. ఇక్కడ సర్కార్ సీతారాం అంటే అర్థమైపోయింది, సీతారాం అనే పేరు సున్నితమైనటువంటి మనిషికి పెడతారు, లేదా పవర్ఫుల్ అంటే రుద్రేష్, గిద్రేష్, భద్రేష్ అని పెడతారు. కానీ అట్లా కాదు, పవర్ఫుల్ లా కాకుండా సున్నితంగా ఉండే క్యారెక్టర్ సీతారాం. సర్కారు ఉద్యోగం చేసే సీతారాం. ఓకే, బాలయ్య దీంట్లో సర్కార్ నౌకరీ చేసే ఒక సున్నిత మనస్కుడు అనేది ఇక్కడ అర్థమైంది. డాకు మహారాజ్ అంటే సున్నిత మనస్కుడు అయినటువంటి సర్కారు ఉద్యోగి చేసే బాలయ్య ఒక దొంగ మహారాజులా. ఏదైనా మహారాజు అంటే ఒక సామ్రాజ్యానికి అధిపతి, చూస్తేనేమో దొంగ. మరి సర్కారు దొంగ ఎలా అయ్యాడు? సర్కారు నౌకరీ అంటే బల్ల కింద చేతులు పెడితేనే అవుతారు, లేదా ఇంకేమైనా వీళ్ళకి ఇట్లా మీడియేటర్గా ఏదన్నా చేపిస్తేనే అవుతారు. మెయిన్ లంచగొండితనం. సో లంచాలు తీసుకొని ఒక లంచగొండి సామ్రాజ్యానికి ఈయన మహారాజుగా, దొంగ మహారాజుగా ఎదిగాడా, అసలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా మంది విశ్లేషకులు ఏం చేస్తున్నారంటే స్టోరీని డీకోడ్ చేస్తున్నారు. ఓకే,
అంటే 2 టైటిల్స్ బయటకు వచ్చాయి, రెండింటికి సంబంధం లేదు. ఉమ్, ఒకటేమో ఫస్ట్ హాఫ్కి పెట్టేలా ఉంది, ఇంకోటి సెకండ్ హాఫ్కి పెట్టేలా ఉంది. ఉమ్, సో ఫస్ట్ హాఫ్లో ఈయన సున్నితంగా ఉండి సెకండ్ హాఫ్కి ఇలా అవుతాడా అన్నట్టు డీకోడ్ చేసే క్రైన్లో. ఇప్పుడు అసలు గొడవ ఏంటంటే ఈ సినిమాకి సర్కార్ సీతారాం అయితే చాలా బాగుంటుందండి అని చెప్పేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది పెట్టండి, గో హెడ్, రేపో మాపో ఇంకా కొట్టించేయండి పోస్టర్లు అన్నట్టుగా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓకే. మధ్యలో బాలయ్య మోకాలడ్డు, ఉమ్, నో దీనికి డాకు మహారాజ్ అయితేనే బాగుంటుంది, ఇదే టైటిల్ పెట్టండి అని ఈయన. ఓకే. సో ఇప్పుడు డాకు మహారాజ్ ఉంటుందా సర్కార్ సీతారాం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ బాలయ్య డెసిషనే ఫైనల్ అవుతుంది కాబట్టి ఉమ్, డాకు మహారాజ్ ఉండే అవకాశం ఉంది. ఉమ్, ఇక ఇప్పుడు ఏం చేశారంటే ఈ విషయం విన్నప్పటి నుంచి జనాలందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఉమ్, డాకు మహారాజ్ అని డిఫరెంట్ టైటిల్ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్లు చేసేసుకొని ఉమ్, టీజర్ అవుట్ టుమారో, ట్రైలర్ అవుట్ టుమారో, టైటిల్ అవుట్ టుమారో అని చెప్పేసి వాళ్ళకి తోచిందంతా పబ్లిష్ చేస్తున్నారు. ఉమ్. సో అసలు అంటే బాలయ్య నిర్ణయంతో బాబీ ఏకీభవించలేదు కాబట్టి ఇప్పుడు బాలయ్య నిర్ణయంతో బాబీ అసంతృప్తిగా ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. చిచ్చి అట్లా ఏముండదు. 2 టైటిల్లో 2 యాప్ట్ అన్నప్పుడు ఉమ్, ఇది కాకుంటుంది అది కాకుంటుంది తప్పే ఉంది. ఉమ్, ఇంకొకటి 2 టైటిల్స్ యాప్ట్ అన్నప్పుడు ఉమ్, ఇది బాగుంటుందని వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఉమ్, కొన్ని చూసుకుంటారు కదా మంచి చెడు. ఉమ్, ఇప్పుడు పంతుల్ని కూడా అడుగుతారు. మనకి ఇప్పుడు ఒక ఎంత పెద్ద రాజైనా ఉమ్, రాజపురోహితుడిని అడిగి ఏదైనా కార్యం నిర్వహిస్తూ ఉంటారు. ఉమ్, అలాగే సినిమా వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పూజారులను పిలిచి ముహూర్తం సన్నివేశాల ముందు ఈ 2 టైటిల్ అనుకున్నామండి ఏది బాగుంటుందో చెప్పండి అని కూడా అడుగుతారు. ఉమ్, ఈ కాలం ప్రకారం ఇది ప్రకారం అది ప్రకారం ఇది బాగుంటుందండి అని వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేసి కూడా ఉండొచ్చుగా. ఉమ్, మంచి చెడు ఉంటాయి. ఇప్పుడు మంచిగా వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు రెండిట్లో ఏదైనా పర్లేనప్పుడు దీనికి ఒప్పుకొని తీరాలి. పైగా బాలయ్యకి మంచి చెడు తెలుసు, ఉమ్, ఊరికే దేనికి అట్లా ఓకే చేయడు. సింపుల్గా ఉమ్, కొంచెం అటు ఏడు ఇటు ఏడు ఆలోచించే మనిషి కాబట్టి ఆయన చెబితే బాబీ కూడా ఏకీభవించాల్సిందని నన్ను అడిగితే ఏకీభవిస్తాడని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఈ సినిమా టైటిల్ ఏదయ్యే అవకాశం ఉందంటారు? మోస్ట్లీ ఇంటర్నెట్లో హల్చల్ చూస్తే డాకు మహారాజే ఉంది. ఉమ్, ఇన్ కేస్ ఒకవేళ డాకు మహారాజే కనుక ఫైనల్ అయినా లేకపోతే అది ఫైనల్ అయినా ఇది ఫైనల్ అయినా రేపు మనకి వాళ్ళ ఎంచుకున్న టైంకి ఆ టైటిల్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఉమ్, అప్పటి వరకు సస్పెన్స్ 24 గంటలు ఆగుదాం తప్పే ఉంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.